Hello students, greetings from OHM Institute. TSSPTCL 2022లో ఒక ఏఈ ఎగ్జామ్ జరిగింది. TSNPTCL కూడా 2022లో ఏఈ ఎగ్జామ్ జరిగింది. అగైన్ 2023లో TSSPTCL ఏఈ ఎగ్జామ్ జరిగింది. సో ఈ 3 ఎగ్జామ్స్లో ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఈ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ చేద్దాము. ఇక్కడ మనం ఓన్లీ పార్ట్ ఏ 80 క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ పార్ట్ మాత్రమే, టెక్నికల్ పార్ట్ మాత్రమే వెయిటేజ్ అనాలిసిస్ చేస్తున్నాము. సో TSSPTCL 2022 ఏఈ ఎగ్జామ్లో పార్ట్ ఏలో మనకు 80 క్వశ్చన్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో టోటల్ మనకు 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 80 క్వశ్చన్స్లో ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాము. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి మంచి వెయిటేజ్ వచ్చింది, 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఈఎంఎఫ్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అనలాగ్ సర్క్యూట్స్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి 8 క్వశ్చన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. యూజువల్గా గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెజర్మెంట్ సబ్జెక్టు స్కిప్ చేస్తుంటారు, బట్ మెజర్మెంట్స్ నుంచి మనకు మంచి వెయిటేజ్ వచ్చింది. అండ్ పవర్ సిస్టమ్స్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ జనరేషన్ ఇక్కడ నేను సపరేట్గా ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే గేట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పవర్ జనరేషన్ టాపిక్ని స్కిప్ చేస్తుంటారు, బట్ ఎవ్రీ ఎగ్జామ్లో పవర్ జనరేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 2022లో పవర్ జనరేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. డిజిటల్ సర్క్యూట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి, మంచి వెయిటేజ్ వచ్చింది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ 2022లో అగైన్ మనకు TSNPTCL నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ ఇంజనీర్ కోసము. సో పార్ట్ ఏ 80 క్వశ్చన్స్లో సో సర్క్యూట్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఈఎంఎఫ్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అనలాగ్ సర్క్యూట్స్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. అనలాగ్ నుంచి మంచి వెయిటేజ్ వచ్చింది. సో న్యూమరికల్స్ కూడా వచ్చాయి. కంట్రోల్ సిస్టమ్స్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. అగైన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మంచి వెయిటేజ్ వచ్చింది, 6 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ సిస్టమ్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ జనరేషన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. డిజిటల్ సర్క్యూట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సర్ప్రైజింగ్లీ మైక్రో ప్రాసెసర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. యూజువల్గా స్టేట్ జాబ్స్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు, కానీ మైక్రో ప్రాసెసర్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకు 2023లో ఎస్పీటీసీఎల్ నుంచి మరొక నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ ఇంజనీర్కి గాను. సో మనము పార్ట్ ఏలో ఈ 80 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు పార్ట్ ఏలో టెక్నికల్ పార్ట్లో. మనం ఇక్కడ పార్ట్ బి జనరల్ స్టడీస్ పార్ట్ 20 క్వశ్చన్స్ గురించి అనాలిసిస్ చేయట్లేదు, ఓన్లీ పార్ట్ ఏ అనాలిసిసే చూస్తున్నాము. సో 80 క్వశ్చన్స్ గాను ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఈఎంఎఫ్ నుంచి వెయిటేజ్ పెరిగింది, 7 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అనలాగ్ సర్క్యూట్స్ నుంచి అగైన్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. కంట్రోల్ సిస్టమ్స్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ వెయిటేజ్ కొంత పెరిగింది, 11 క్వశ్చన్స్ వచ్చాయి. అగైన్ మెజర్మెంట్స్ నుంచి ఎవ్రీ ఎగ్జామ్లో వచ్చినట్టుగానే మనకు 6 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ సిస్టమ్స్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ జనరేషన్లో కొద్ది వెయిటేజ్ పెరిగింది, 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకు. డిజిటల్ సర్క్యూట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మైక్రో ప్రాసెసర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి మనకు 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకసారి ఈ 3 ఎగ్జామ్స్లో సో ఈచ్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, యావరేజ్గా ఈ 3 ఎగ్జామ్స్ నుంచి ఎంత వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం మనము. సో సర్క్యూట్స్లో ఎస్పీటీసీఎల్ 22లో 10 క్వశ్చన్స్, ఎన్పీటీసీఎల్ 22లో 9 క్వశ్చన్స్, అగైన్ TSSPTCL 2023లో 9 క్వశ్చన్స్ వచ్చాయి. సో యావరేజ్ చూసుకుంటే మనకు 9.33 అరౌండ్ 9 క్వశ్చన్స్ వచ్చాయి. మెషిన్స్లో ఎస్పీటీసీఎల్లో 22లో 8 క్వశ్చన్స్, ఎన్పీటీసీఎల్ 22లో 9 క్వశ్చన్స్ అండ్ ఎస్పీటీసీఎల్ 2023లో 11 క్వశ్చన్స్, యావరేజ్ మనకు 9 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ పవర్ సిస్టమ్స్లో ఎస్పీటీసీఎల్ 22లో 8 క్వశ్చన్స్ అండ్ ఎన్పీటీసీఎల్ 22లో 9 క్వశ్చన్స్, సో యావరేజ్గా మనకు 8 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి మనకు 8 క్వశ్చన్స్ యావరేజ్గా వచ్చాయి. అండ్ కంట్రోల్ సిస్టమ్స్
కంట్రోల్ సిస్టమ్స్ నుంచి మనకు అరౌండ్ 8.33 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈఎంఎఫ్ నుంచి అరౌండ్ యావరేజ్ తీసుకుంటే 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అనలాగ్ సర్క్యూట్స్ నుంచి అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్. అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి అరౌండ్ 5 క్వశ్చన్స్. మెజర్మెంట్స్ నుంచి అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ యావరేజ్గా. మైక్రో ప్రాసెసర్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. పవర్ జనరేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి అరౌండ్ 9 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ అఫ్ కోర్స్ మనకు అప్కమింగ్ జెన్కో ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ సిలబస్లో లేదు, బట్ మనకు ఎక్స్ట్రా సిలబస్ యాడ్ అయింది. సో ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మనకు టీఎస్ జెన్కో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మే మంత్, జూన్ మంత్, జూలై మంత్ ఎగ్జామ్ వచ్చేంత వరకు సో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా సిలబస్ రివిజన్ చేస్తూ ఎవ్రీడే ఏదో ఒక ఎగ్జామ్ రాసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.